హాయ్ మాస్టర్స్, హ్యాపీ మార్నింగ్. అవమానాలు, అపజయాలు, కష్టాలే విజయానికి సోపానాలని స్వామి వివేకానంద చెప్తారు మాస్టర్స్. అవును మాస్టర్స్. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడంలో విజయాన్ని సాధించినప్పుడు తన మిత్రుడు ఒక ప్రశ్నను అడుగుతాడండి, ఈ విజయానికి కారణం ఏంటి అని. అప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్, ఈ విజయం వెనక 1000 అపజయాల నుండి నేను నేర్చుకున్న పాఠాలు ఉన్నాయి అని చెప్తారు. అవును మాస్టర్స్. వాళ్ళు విజయం, అపజయం అనే దాని నుంచి జయం అనే పదాన్ని తీసుకున్నారు. థామస్ ఆల్వా ఎడిసన్ అయినా, అబ్దుల్ కలాం అయినా అపజయంలోనే జయం ఉంటుందని గుర్తించారు మాస్టర్స్. అంతెందుకు మాస్టర్, అజ్ఞాతవాసం చేసినప్పుడే ధర్మరాజు సూర్యుడిని ప్రార్థించి అక్షయపాత్రను వరంగా పొందగలిగాడు. వనవాసం చేస్తున్నప్పుడే అర్జునుడు ఊర్వశి నుంచి శాపాన్ని కూడా వరంగా మార్చుకోగలిగాడు. అంటే అపజయంలోనే జయాన్ని చూడగలిగిన వాడు అద్భుతాలను సృష్టిస్తాడు, అవకాశాలను వెతుక్కుంటాడు మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.